హాయ్ ఎవ్రీవన్. క్రిస్పీగా, క్రంచీగా, హాట్గా, స్పైసీగా, టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ కార్న్ ఎలా రెడీ చేయాలో చూద్దామా. 2 కార్న్స్ తీసుకొని ఆ సీడ్స్ అన్ని ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా పిండంతా కలిసేలాగా ఆ స్వీట్ కార్న్స్కి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనం బాండి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంటుంది కదా, చూడండి ఇలా కార్న్స్ని లైట్గా వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేస్తే జావుగా జోరుగా అయ్యి అది కార్న్స్ విడివిడిగా అయిపోయి అవి నూనెలో వేయగానే పిండంతా ఒకవైపుగా కార్న్స్ అన్ని విడివిడిగా ఉంటాయి. అలా కాకుండా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది చూసారా. ఇప్పుడు దీనిలో మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్స్ని మనం పకోడీలాగా వేసుకొని తీయాలి. ఇది ఫస్ట్ టైం అయ్యేసరికి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. బాగా హీట్ ఎక్కేసరికి కార్న్స్ అనేవి పేలుతున్నాయి చూడండి. మన ఆవాలు గినక పేలుతాయి కదా, అలా పేలి ఆ చుట్టూతా ఆయిల్ పడిపోయింది. సరేలే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేద్దామని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టాను. వీటికి క్రిస్పీ కార్న్ చేసేటప్పుడు నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు. ఆయిల్ లో ఫ్లేమ్లో కాకుండా మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ క్రిస్పీ కార్న్ రెడీ చేయండి. చూడండి ఈసారి ఎంత బాగా వచ్చాయో, ఒక్కటి కూడా వెళ్ళలేదు, చాలా బాగా వచ్చాయి. అది కూడా ఈ క్రిస్పీ కార్న్ నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం కాబట్టి నాకు తెలీదు ఎలా వేయాలి, ఎలా ఫ్రై అవుతాయి, డీప్ ఫ్రై చేయాలనేది. ఇది మా ఫ్రెండ్ చెప్పింది, తను వాళ్ళ అక్క చేస్తే చూసిందంట, ఇలా చేయాలి అని చెప్పింది. ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి అని, దాన్ని బట్టి నేను చేశాను. అందువల్ల కొంచెం మిస్టేక్ జరిగింది. అది హైలో పెట్టి వేసేసరికి అవి పేలాయి. అంతేగాని లేకపోతే ఈసారి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో మనం ఇప్పుడు రెయిన్ పడుతున్నా కానీ కార్న్స్ ఉన్నాయి అనుకోండి, ఒకవేళ పకోడీలు కానీ బజ్జీలు కానీ వేయలేని పక్షంలో ఆ కార్న్స్ తోటి 5 నిమిషాల్లో నిజంగానే ఎంతో ఫాస్ట్గా ఈజీగా చేయొచ్చు. చాలా ఫాస్ట్గా, అందులో టేస్ట్గా కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, క్రంచీగా ఉంటాయి కాబట్టి. దీంట్లోకి టమాటో సాస్ అయినా ఏదైనా బాగుంటుంది, లేదంటే మసాలా లాగా గార్నిష్ చేసుకొని అయినా కానీ తినొచ్చు. చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదా. చూడండి ఫైనల్ వచ్చేసరికి ఇది ఇలా మొత్తం ఇలా రెడీ చేసుకున్నాము. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. మా వారైతే ఒక పక్క తింటూనే ఉన్నారు. ఆనియన్స్ అవన్నీ వేసి చేస్తానంటే నీ డెకరేషన్ అయ్యేదాకా నేను ఉండలేను అని చెప్పి తినేస్తున్నారు. దీంట్లో కొంచెం లైట్గా పైన ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ చిటికెడు వేసి, ఒక లెమన్ హాఫ్ పీస్ లెమన్ పిండి గార్నిష్ చేసామంటే చూడండి ఎంత బాగా ఉంటాయో. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం అయినా కానీ సరే చాలా బాగా వచ్చాయి. తను చెప్పినందుకు నిజంగానే చాలా బాగున్నాయి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.